జిల్లాకు సంబంధించి మన జిల్లా మీద చంద్రబాబు ఉన్నటువంటి సంస్థల ప్రేమ అర్థమైతా ఉంది. మరి నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే అజిటేషన్ కార్యక్రమం ఏ విధంగా చేయాలనేది కూడా రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో ఏ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాకూడదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు వద్దు, ఏ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిగత పేరు వద్దు. ఈ యొక్క కార్యక్రమం ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది నిరుద్యోగుల జీవనోపాధి కోసం ఈ జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ ప్రజా సంఘాల సమిష్టి కృషితో ఉద్యమాలు నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు మెడలు వచ్చైనా ఈ జిల్లాకు రావాల్సినటువంటి ఇండస్ట్రీలు ఈ జిల్లాలో నిర్మించుకునేటంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించేటువంటి కార్యక్రమానికి సన్నద్ధం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాల్సి వస్తుంది. మరి ఈ కార్యక్రమం వెనక ఈ కార్యక్రమం రూపకల్పన కార్యక్రమంలో ఈ అందరం కూడా సమిష్టి, ఎవరు చిన్న లేదు ఎవరు పెద్ద లేదు, అందరం సమిష్టి ఆలోచనలు సమిష్టిమైనటువంటి ఒక మంచి వ్యూహం ఉన్నటువంటి ఉద్యమాల మీ యొక్క అభిప్రాయ సలహాలు ఇక్కడ చేర్చాల్సి వస్తుంది. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట సేపు భవిష్యత్ కార్యక్రమం ఏంటి అనేది అన్ని రాజకీయ ప్రజా సంఘాలు విద్యార్థి విద్యార్థి సంఘాలతో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము. మరి ఈ కార్యక్రమం ఉద్దేశాలు, ఈ కార్యక్రమాలు, ఈ యొక్క ఇండస్ట్రియల్ కోల్పోతే మనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటనేది వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి వారి సలహాలు సూచనలు అవసరం ఉంది. ఈ యొక్క ఉద్యమాలలో అనేకమైనటువంటి అనుభవం ఉంది, అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి సలహా, ప్రతి ఒక్కరి సూచన చాలా విలువైనదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తక్కువ టైంలోనే ఆర్గనైజ్ చేసిన సంబంధించి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి సంఘాలు, తర్వాత అన్ని పేపర్లకు సంబంధించి అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పెద్దలు నారాయణ గారు, సిపిఐకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు చంద్రరావు, అలాగే సిపిఎంకి సంబంధించిన చంద్రశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సత్తార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ మంత్రివర్గంగా పనిచేసిన అంజుల్ బాషా గారు, మిగతా పాల్గొన్న నాయకులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో చంద్రబాబు నాయుడు గారి నైజము అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాయలసీమ వాసి అయినా కూడా ఎప్పుడు కూడా రాయలసీమ ఇంట్రెస్ట్తో ఏ పని చేసిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎప్పుడు చూసినా కృష్ణా జిల్లా, మిగతా అక్కడ కోస్తా జిల్లాల పైన ఇంట్రెస్ట్ ఉన్నంత రాయలసీమ పైన ఉండదు. మరి ముఖ్యంగా మన వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాలో ఏమి లాస్ట్ 5 years పరిపాలనలో కూడా మనం చూడడం జరిగింది. సో ఏది ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు. సో ఉన్న అది కూడా తరలించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ ఎంఎస్ఎంఈ అనేది టెక్నాలజీ సెంటరు 2019లో సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇచ్చిన, కరోనా వల్ల 2 years దాన్ని
వ్యవసాయం చేయలేకపోవడం జరిగింది. సో 2022లో అంటే గుంటూరుకు ముందు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ప్రపోజ్ చేసినప్పుడు గుంటూరు వచ్చిన పరిస్థితుల్లో మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ 6,680 ఎకరాలు కలిగిన పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ మనకు కడపలో కొబ్బరిలో ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న అక్కడ పెట్టని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి అంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మన అంజోద్ భాష అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన, మేము, ఎంపీ గారు అందరం కూడా కడపకు అది ఉపయోగించుకోవడం లేదు కదా, కడపకు ఇస్తే మంచిది అన్న ఉద్దేశంతో మేమందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా చేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఇక్కడ అలాట్ చేసిన పరిస్థితి మనం అందరికి కూడా తెలిసిన విషయమే. దాన్ని ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి చేయాలి అని ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ అప్పుడు రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఎంతమంది దీనికి ఉపయోగం ఉంది అని అన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని కూడా సర్వే చేసి తీసుకుని కూడా పోవడం జరిగింది. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి 250 కోట్ల రూపాయల తోటి ఆ టెక్నాలజీ సెంటర్తో పాటు టెస్టింగ్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా దాంట్లో కల్పించాలన్నదే దాంట్లో ముఖ్య ఉద్దేశం. సో ఇది వస్తే నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ కల్పన ఉండమే కాకుండా ఈ ట్రైనింగ్ సెంటర్లో అంతా కూడా మనకు, ఎందుకంటే ఇక్కడ కాలేజీలు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి, అలాగే రాయలసీమ వ్యాప్తంగా కూడా యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్ కాలేజీలు ఉన్నాయి, అట్లాగే ఐటీఐలు ఉన్నాయి. సో ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా రాయలసీమలోనే ఇక్కడ పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి తర్వాత అనుకోవడం జరిగింది. సో ఇంతమందికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చదివినది వేరు, దాన్ని జీవితంలో ఉపయోగించుకునేది వేరు అన్నమాట. సో అందుకోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ అయితేనేమి, టెస్టింగ్ ల్యాబ్ అయితేనేమి ఈ ప్రాంతానికంతా కూడా బాగా ఉపయోగం ఉంటుందన్నమాట. సో ఆ రకంగా అనుకుని మనం ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది, అది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశలో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడం, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు మరి పాత సిస్టంలో ఉన్నట్టుగానే ఆయన నైజం ఇక్కడ నుంచి టెక్నాలజీ సెంటర్ను అది మంగళగిరికి సిఆర్డీఏకి అక్కడికి తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరిగింది. జీవో నెంబర్ 266. సో దాన్ని ఆపుకునే కార్యక్రమం మనం చేయాలి అన్న ఉద్దేశంలో దీనికి స్పందించడం జరిగింది. నిజంగా కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇమ్మీడియట్గా వాళ్ళు ఇది పేపర్లో వచ్చిన మరుసటి రోజే నేను కలెక్టర్ గారికి రికమెండేషన్ కూడా జరిగింది. సో వీళ్ళు అది కోర్టెడ్ సర్కిల్లో ఆ జీవో ప్రజలను దర్శనం చేసే కార్యక్రమం, నిరసన వ్యక్తపరిచే కార్యక్రమం చేయడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం. సో ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. సో దీన్ని పెద్ద ఎత్తున మనం చేయగలిగితే, ఎందుకంటే చాలా నష్టం జరిగే కార్యక్రమం జరుగుతుంది మన యూత్ అందరికి కూడా. సో చాలా అవకాశాలు మనకి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది అన్ని రకాలుగా స్టైఫండ్స్ వస్తాయి. వాళ్ళకు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కాకుండా అన్ని రకాలైన ఫెసిలిటీ అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు అన్ని రకాల ట్రైనింగ్ 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అన్ని రకాలైన వాళ్ళ రూములు, వాళ్ళ భోజన వసతి అన్నీ కూడా దాంట్లో వచ్చిందన్నమాట. సో అటువంటిది మనం మిస్ కావడం జరిగిందని చెప్పి
సో దీన్ని మళ్ళీ మనం గడపకు తెచ్చుకునే దానికి మన వంతు మనం కృషి చేద్దాము అని చెప్పి పార్టీలకు అతీతంగా మన జిల్లా ఇంట్రెస్ట్ తోటి మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేనైతే భావించి వాళ్ళందరినీ కూడా ఎదురవడం జరిగింది అన్నమాట. సో డెఫినెట్గా దీని ఇంపార్టెన్స్ చెప్పి సో మీ అందరి అడ్వైజర్స్ అన్ని కూడా తీసుకొని సో దీన్ని ఈ అవకాశం ఉన్న మేరకు మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా మన కడప జిల్లాకు మన ప్రొపర్టీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తప్పకుండా దాన్ని తీసుకొచ్చేదానికి మనం కృషి చేద్దాము అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం అందరం కూడా మనం కలిసికట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలి. సో నిర్వహించేదానికి మీ సలహాలు మీ సూచనలు అన్నీ కూడా ఇస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మనందరం కూడా కలిసికట్టుగా ఇది కృషి చేసి మనం తెచ్చుకునేదానికి మరి ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చైనా కూడా మనం తెచ్చుకునేదానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సో మరి ఒక్కసారి మీరందరూ కూడా తక్కువ టైంలో మీరందరూ కూడా వచ్చినందుకు మీరందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఒక సామెత ఉంది, కొడవలికి సిగ్గులే కొయ్యాకు సిగ్గులే. కొయ్యాకు పెరుగుతూ ఉంటుంది, దాన్ని కొడవలికి వస్తూనే ఉంటుంది. 10 రోజులకు ఒకసారి కొయ్యాకు కోతకు వస్తారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో కలిసి ప్రజా ప్రయోజనాల కోసం వామపక్షాల వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ ఇతరత్ర వాళ్ళమంతా కలిసి పోరాటాలు చేసేవాళ్ళు. ఎందుకంటే అది ఎవరికి ప్రయోజనం చెందుతుంది, ప్రజా ప్రయోజనం అయితే చాలు, అందరం కలిసి వస్తా ఉన్నాం. ఎవరి నాయకత్వం ఏమనేది లేకుండా. అంతే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆ కాలంలో మొన్న ఓడిపోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మా ఇంట పడినారు. మాతో రండి, మేము చేద్దాం, ఇది మంచి ఇష్యూ అని. ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, ప్రజా పోరాటాలు అని చెప్పి మళ్ళీ మొదలు పెడుతున్నాం. మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధమే, కానీ ప్రతిపక్ష పార్టీలను వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నారా లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోరాడుతున్నారా, ఇది చేసేది మనం మంచిదా చెడ్డదా అని చెప్పేది కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనూ అందరి మీద వేలాది కేసులు పెట్టారు, అట్లే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ వేలాది కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రకరకాలుగా అనేక కేసులు, తప్పుడు కేసులతో సహా బనాయించే ప్రయత్నం చేస్తారు. రేపు భవిష్యత్తులో అయినా మీకేం తక్కువ ఓటింగ్ శాతం రాలే, 40% ఓటింగ్ శాతం వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. 40% వచ్చినప్పుడు రేపు పొటాపొటిగా మీరే గెలవచ్చు, దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. నాకైతే ఆ నమ్మకమే ఉంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ చులకనగా పనికిరాని వాళ్ళుగా చూడకుండా, వాళ్ళ మీద అనవసరమైన కేసులన్నీ పెట్టకుండా, పెట్టిన కేసులు ఏమైనా అంటే ఉపసంహరించి, టీడీపీ వాళ్ళు పెట్టినా సరే, అంతకుముందు మీరు పెట్టిన కేసులైనా సరే ఉపసంహరించే విధంగా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని పోవాలని, ప్రజా సంఘాల వారిని కలుపుకొని పోవాలని, విద్యార్థి యువజన సంఘం నాయకులందరినీ, కార్మిక నాయకులందరినీ కలుపుకొని పోవాలని, ఈ కార్యక్రమానికి మీరు నాయకత్వం తీసుకున్నందుకు, మీరు కార్యనిర్వాహకులుగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. ఏ కార్యక్రమానికైనా కానీ 1 డబ్బు, 2 ప్రజలు, 2 అవసరం. మీరు ఈ జిల్లాలో అతిపెద్ద పార్టీగా ఉన్న పార్టీ కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మా ప్రతిపక్ష పార్టీలన్నిటికీ, ప్రజా సంఘాల వాళ్ళకు ఉన్నటువంటి బలం కంటే కూడా, వాస్తవం మాట్లాడుకోవాలి, బలం కంటే కూడా మీరు ఎక్కువ మందిని సమీకరించగలరు, ఎక్కువ మందిని చేయగలరు. కాబట్టి అది మీ రాజకీయ, ఈ ప్రజా ప్రయోజనంలో మీ రాజకీయ ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. కాబట్టి తప్పనిసరిగా కలెక్టరేట్ ముందు మొదటగా ప్రారంభ సూచకంగా ఏదో కార్యక్రమం మొదలుపెట్టి, ఆ కార్యక్రమానికి మంచి సమీకరణ చేసి ఏర్పాటు చేయాలని, పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని
అందుకు ప్రతిపక్ష పార్టీలుగా అందరము, కాంగ్రెస్ పార్టీగా మేము సంపూర్ణ సహకారం అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సోదరుడు సప్పారావు ఇచ్చినట్టు వైసీపీ వాళ్ళ కంటే ఎక్కువ నమ్మకం ఉంది ఇది వచ్చేది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి థ్యాంక్స్ అన్న రవీంద్ర ఒకటి తీసుకోండి. భవిష్యత్తులో ఈ ఉద్యమాలలో కేసులు పెట్టే మాత్రం దగ్గర ఉంటే ఆ కేసులు ఎత్తేసే కార్యక్రమం చూడండి. ఇప్పుడు ఈఎస్పీ జిల్లా అధ్యక్షుడు నా సోదరుడు గురప్పటి మాట్లాడవలసిందిగా సభాపక్షాన సమావేశానికి అధ్యక్ష వచ్చినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవికృష్ణ గారికి మరియు డిప్యూటీ మాజీ సీఎం రాజవాజన గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉంటే అధికారంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రజలు ఎమ్మెల్యే అనుకున్నారు, కనీసం వాళ్ళు అడ్డుపడచ్చు కదా, దానికి అడ్డుపడి ఉంటే ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుండేది. ఏదైనప్పటికీ మనందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఏదైతే జీవో వచ్చి ఈ ఇండస్ట్రియల్ పార్టీ తీసుకెళ్తున్న దాన్ని మనందరం కూడా ఆపుకుంటే ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరుతుంది. నిరుద్యోగ సమస్య తీరితే జిల్లాలో కొంత బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య వైసీపీ ప్రభుత్వంలోనే డిజిటల్ కంపెనీ ప్రారంభించారు. దాని ద్వారా కొంతమంది నిరుద్యోగ సమస్య తీరుతుంది. కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు, నిరుద్యోగులు కొంతమంది ఉపాధి కలుగుతుంది. అలాగే ఈ ఎంఎస్ఐ కంపెనీ కూడా మనం ఇక్కడ నిలబెట్టుకోగలిగితే జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుంది, జిల్లాకు అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందుకెళ్తే నా భోజన సమయ పార్టీ కూడా మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ చూస్తున్నాను. జేబీ ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మరి ఈరోజు అధికారంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం మంగళగిరికి తరలిస్తున్న పరిస్థితిలో మరి ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు టి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మరి సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన కిషోరన్న గారికి, మరి ఇవాళ ఈ అఖిల పక్షానికి చేసిన మరి సిపిఐ జిల్లా అధ్యక్షులు చంద్ర గారికి, మరి అదేవిధంగా పెద్దలు పూజ్యులు మరి నారాయణ రెడ్డి గారికి, మరి సిపిఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరన్న గారికి, మరి కాంగ్రెస్ పార్టీ ఏపీఐఐసి మెంబర్, ఏఐసిసి మెంబర్, కోఆర్డినేటర్ సత్తార్ గారికి, మరి అదేవిధంగా బిఎస్పి జిల్లా అధ్యక్షులు గురప్ప గారికి, మరి ఇక్కడ చేసిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. అదే అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి నైజం జిల్లా వాసులకు అందరికీ మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఎలా మన జిల్లాకు వచ్చిందో మన జిల్లా అధ్యక్షులు గారు వివరంగా చెప్పడం జరిగింది. 2019లో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2 ఎంఎస్ఎంఈ స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి చెప్పడము, మరి దానికి సంబంధించి మరి ఆనాడు అది గుంటూరులో పెట్టాలని చెప్పి అనుకోవడము, మరి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉండే జిల్లా అధికారులు మరి అక్కడ దానికి సరిపడట్టుగా ల్యాండ్ బ్యాంక్ లేదని వారు చెప్పడము,
మరి అదృష్టవశాత్తు మన జిల్లాలో గతంలో అమహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి సుమారుగా 6,400 ఎకరాలు మరి ఈరోజు మనకు ల్యాండ్ బ్యాంక్ ఉండడము, సేకరించి పెట్టడము, మరి అది కూడా ఒక వరంగా మనకు రావడము, మరి ఆ దిశలోనే మరి ఆనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ వైఎస్ఆర్ జిల్లాలో కొప్పర్తిలో మరి ఇది పెడితే బాగుంటుందని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మన అందరికీ కూడా తెలిసిన విషయమే, మరి 2 సంవత్సరాలు మనం కోవిడ్ వల్ల మరి ఆలస్యం కావడము, మరి 2023లో మరి ఆ రోజు ఎంఎస్ఎంఈకి సంబంధించిన కొందరు అధికారులు కూడా మరి పర్యటించి మరి వాళ్ళకందరికి కూడా మరి ఆనాటి మరి అధికారులందరికీ కూడా మరి జిల్లా అధికారులందరికీ కూడా వాళ్ళకు ల్యాండ్ చూపించడము, మరి వాళ్ళకి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళకు చెప్పడం వల్లనే మరి ఆ రోజు వచ్చిన కమిటీ దానికి సానుకూలంగా స్పందిస్తూ మరి అక్కడ ప్రజాప్రతినిధులైన మేము కూడా మరి ఖచ్చితంగా ఈ మన జిల్లాకు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది వెనుకబడిన జిల్లా, మరి ఇక్కడ నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఎందుకంటే కొప్పర్తి అనేది ఇండస్ట్రియల్ కారిడార్, ఇప్పటికే అక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ మనం చూసాం, మరి అక్కడ కొన్ని పరిశ్రమలు కూడా వచ్చాయి. మరి మన జిల్లా వాసులకే ఎంతో మందికి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వాళ్ళకు వచ్చాయి. మరి ఆ దిశలోనే ఈ ట్రైనింగ్ సెంటర్ వస్తే మరి భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమలు వచ్చినా కూడా మరి వాళ్ళకు సరైన, ఎందుకంటే చాలా మటుకు పరిశ్రమలు వచ్చిన తర్వాత కూడా మరి వాళ్లకు స్కిల్డ్ లేబర్ దొరక్క మన ప్రాంతం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు స్కిల్ లేబర్ని తెచ్చుకుంటున్న పరిస్థితి మనం ఇప్పటికి కూడా మన పరిశ్రమలో చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితి రాకోకూడదంటే మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఉండే మనం చదువుకున్న విద్యార్థులకు అందరికీ కూడా ఆ దిశలో వాళ్ళకు నైపుణ్యం కలిగించి మరి ఏ పరిశ్రమకు ఎలాంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలనేది అలాంటి నైపుణ్యం వాళ్ళకు కలిగించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు రిక్రూట్మెంట్ కూడా చేసే పరిస్థితి మెండుగా ఉంటుందని చెప్పి కూడా ఆనాటి మన ప్రజాప్రతినిధులందరూ కూడా మేము ఆలోచన చేసి మరి ఇది చాలా బాగుంటుందని చెప్పి కూడా మనం అందరం కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి అది జాప్యం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఎంత దురదృష్టం అంటే, ఎంత దుర్మార్గం అంటే, మరి ఇలాంటి ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మరి ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరికి తరలించడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఈ జిల్లా వాసులుగా, ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థి సంఘాలు మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తులో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు సంబంధించిన విషయం ఇది. ఇప్పటికే మనం వెనుకబడిపోయాం. రాయలసీమ అంటేనే వెనుకబడిన జిల్లాలు, మరి దాంట్లో కూడా కడప జిల్లా అంటే అత్యంత వెనుకబడిన జిల్లా. మరి ఈ ప్రాంతంలో మరి అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ రావడం అనేది ఖచ్చితంగా ఎంతో అవసరం ఈ జిల్లా వాసులకు, మరి ఈ పరిసర జిల్లాలకు కూడా అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మన జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు, ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మీతో పాటు కలిసి అనేక ఉద్యమాలు చేశాం. 2014 నుంచి 19 వరకు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో అనేక ఉద్యమాలు కూడా చేశాం. మా పాత్ర కూడా మేము పోషించాము. మరి ఈరోజు అందరు నాయకులు కూడా చెప్తున్నట్టుగా మరి మీ విధానపరమైన నిర్ణయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చంద్ర గారు కూడా చెప్పడం జరిగింది. మరి మా సత్తార్ గారు అయితే మరి ఏదో మేము కొడవలిలాగా అందరి రాజకీయ పార్టీలందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు.
మరి అలా కాకుండా, ఎందుకంటే ఇక్కడ మన స్వార్థాలు కాదు, ఇక్కడ ఈరోజు మన జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇక్కడ మనము పార్టీలను, జెండాలను, అజెండాలను పక్కన పెట్టి మనం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో పాటు ఎలాంటి ఉద్యమాన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క నూతన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పి. రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి గతంలో కూడా ఆయన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మీ అందరితో కలుపుకొని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి ఇవాళ చంద్ర గారు కొన్ని విషయాలు చెప్పారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం తెలిపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒకే మాట చెప్పారు. నా సొంత లాభం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో జత కట్టడం జరిగిందని చెప్పి కూడా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి వేదికపైనే ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఆ దిశలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితేమి, మరీ ముఖ్యంగా ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మా నాయకుడు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అవన్నీ కూడా ఈరోజు చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఈ ఎంఎస్ఎంఈ విషయమే కాదు, ఇప్పుడే చెప్పినట్టుగా చంద్ర గారు చెప్పినట్టుగా మెడికల్ కాలేజ్ విషయంలో చూస్తాం. నిజంగా 500 కోట్ల రూపాయలతో పులివెందులలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి మరి పూర్తిగా అది ప్రారంభోత్సవానికి అంటే అనువుగా పూర్తిగా తయారు చేస్తే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలి. గత సంవత్సరం 5 మెడికల్ కాలేజెస్కు పర్మిషన్స్ వచ్చాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు చొప్పున 750 సీట్లు మరి ఈరోజు గత సంవత్సరం మన రాష్ట్రానికి సంబంధించిన పేద విద్యార్థులకు అందరికీ కూడా మరి రావడం జరిగింది. మరి ఇవాళ అదే తరహాలో ఈ సంవత్సరం కూడా 750 సీట్లు అదనంగా వస్తాయి అని చెప్పి కూడా అనేక మంది విద్యార్థులు ఎదురు చూడడం జరిగింది. మరి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి పులివెందులకు మరి పాడేరుకు 50 మెడికల్ సీట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పినా కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఒక లెటర్ రాసి మరి మేము ఈ కాలేజీలు నిర్వర్తించలేమని చెప్పి కూడా రాయడం అనేది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు అనేక మంది నీట్లో ఉన్నతమైన ర్యాంకులు సాధించి ఈ సంవత్సరం కూడా మాకు 750 సీట్లు వస్తాయి, గవర్నమెంట్ కాలేజెస్లో మాకు సీట్లు వస్తాయని ఎదురు చూసిన విద్యార్థులకు అందరికి కూడా ఈరోజు లాభం చేకూరలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మరి రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా గత ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాలు వల్ల అంటే పులివెందులలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టేది ఒక అనాలోచితమైన నిర్ణయమా? డెబ్బై 76 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండే పరిస్థితి.
మరి గత 5 ఏళ్లలోనే 17 మెడికల్ కొత్త కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గత సంవత్సరం 5 కాలేజీలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం మిగతా 5 కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి కూడా దానికి తగ్గట్టుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్యాలెన్స్ 7 మెడికల్ కాలేజీలు మరి ప్రారంభించాలని చెప్పి కూడా మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఆ పనులు కూడా జరుగుతున్న పరిస్థితి. మరి ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వ పరంగా ఈ మెడికల్ కాలేజీలు నిర్వర్తించలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనకందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఆయన ఏ సంస్థ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే మనం అందరం చూశాం, ఏపీఎస్ఆర్టీసీనే ఆయన ఆ రోజు అధికారంలోకి వచ్చింటే ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. మరి ఈ పక్షాన మనం అందరం కూడా మన జిల్లాకు జరుగుతున్న అన్యాయం, మరి ముఖ్యంగా మన జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు అందరికి జరుగుతున్న అన్యాయం గురించి మనం అందరం కూడా గలం ఇప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. ఇక్కడ మన స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకుల కోసం మనం అందరం కూడా మన జెండాలను, మన అజెండాలను పక్కన పెట్టి మనం అందరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు ప్రారంభించడము చాలా సంతోషం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా మనమందరం కూర్చొని మరి ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి ఖచ్చితంగా మీ యొక్క సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయో మరి ఆ సలహాలు సూచనలు మరి ఖచ్చితంగా మనం అందరం కూడా కూర్చొని మరి ఆ ఉద్యమంని మనం ఉధృతం చేసే దిశలో మనం అడుగులు ముందుకు వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశంలో నన్ను మాట్లాడించే అవకాశం ఇచ్చిన మరి కిషోర్ అన్న గారికి, మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సోదరులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.